హీరోయిన్ ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో ఆమె రీసెంట్గా కాంట్రవర్సీ అవుతుంది. అది ఎందుకనంటే ఆమె బోనాల పండుగకి అటెండ్ కావడము, అందులో మంచిగా ధూమ్ ధామ్గా ఆమె ఎంజాయ్ చేయడము, ఇంకా చెప్పాలంటే ఆమె కొంచెం భావోద్వేగానికి కూడా లోనైంది. ఆ అమ్మవారి బోనాలు, పోతురాజుల ఆటలు పాటలు అవన్నీ చూస్తూ ఆమె కొంచెం ఎమోషనల్ అయింది. సో దానికి చాలామందికి కూడా చాలా మంచిగా అనిపించింది. అంటే ఒక ముస్లిం అయ్యుండి కూడా ఇంత మంచిగా అందరినీ సమానంగా టెంపుల్స్లకి రావడం, ఇలా బయటికి ముస్లిం వాళ్ళల్లో ఇలా అమ్మవారి టెంపుల్కి వచ్చి బోనం ఎత్తుకొని ఇట్లా ఉండేటోళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి ఆమె ఏదైతే ఈ ఇన్సిడెంట్కి చాలామంది సంతోషించిండ్రు, చాలామంది ఆమెను అభినందించిండ్రు. ఇంకొంతమంది అయితే ఆమెని విపరీతంగా దూషించిండ్రు, ఆమెని ట్రోల్స్ చేసిర్రు. ఇక ఆమెని ఎట్లా అంటే కాఫిర్ అంటూ కూడా ముద్ర వేసారు. అసలు కాఫిర్ అంటే ఒక మతం మీద ఎటువంటి విశ్వాసం లేకుండా ఉన్న వాళ్ళని అర్థం వస్తుంది. ఆమెని కాఫిర్ అంటూ కూడా మాట్లాడిండ్రు. వీటన్నిటినీ ఆమె తిప్పి కొడుతూ ఇచ్చిన సమాధానం ఏదైతే ఉందో అది నిజంగా కరెక్ట్ అని అనిపించింది. ఎందుకంటే నార్మల్గా ముస్లిమ్స్ పండుగలు ఏవైతే రంజాన్ కానీ బక్రీద్ కానీ ఇవి అయినప్పుడు హిందువులు మిగతా వాళ్ళందరూ కూడా అందరూ సమానమే అనే ఒక ఉద్దేశంతోన ఆ పండుగలకి పోతారు. బిర్యానీ కీర్ అన్నీ కూడా తింటారు. అంటే ఇండియాలో అందరూ ఈక్వలే అనేది మనం చూపించుకుంటాం. అంటే నార్మల్గా హిందువులు ఈ రంజాన్ పండుగ కానీ ఇక్కడికి వెళ్తారు, వాళ్ళని స్వాగతిస్తారు, ఇది అంతా నార్మల్గా జరుగుతుంది. కానీ ఎవరైతే ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళు మన పండుగలను గౌరవించిన, వాటికి రెస్పెక్ట్ ఇచ్చి అందులో పాల్గొన్నా కూడా ఇప్పుడు అదొక పెద్ద తప్పు అయిపోతుంది కొంతమంది ముస్లింలకి. మళ్ళీ వీళ్ళే అంటారు ఏమని, అందరం సమానమే, అందరం ఈక్వలే, మీ మతాన్ని మేము గౌరవిస్తాం, మా మతాన్ని మీరు గౌరవించండి, అందరం అన్నదమ్ములలాగా ఉందామని వీళ్ళే మాట్లాడతారు. మళ్ళీ ఇలాంటి వాళ్ళే ఈరోజు ఫరియా అబ్దుల్లా లాంటి వాళ్ళను ఇష్టం వచ్చినట్టు దూషించడము, ఇష్టానుసారంగా ట్రోలింగ్స్ చేయడం చేస్తారు. ఆమె మాట్లాడుతూ ఎంత ఎమోషనల్ అయిందంటే ఆమె ఏమని చెప్పింది, ఆమె వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా ఆమె చెప్పుకుంటూ, మేము ఫస్ట్ మేము హిందూస్ నుంచి మా నాన్నకి ఇస్లాం మతం నచ్చి ఇస్లాంలోకి కన్వర్ట్ అయిన తర్వాత కూడా మాకు ఈ మతంలో ఉన్న మంచినే నేర్పించుకుంటూ వచ్చిండు, కానీ చెడు ఏ రోజు చెప్పలేదు. నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని చెప్పడం కూడా ఈరోజు తప్ప? అవును, టెంపుల్కి పోయి అక్కడ అమ్మవారిని మొక్కితే అందులో తప్పేముంది? ఇది నాకు నచ్చింది, నేను చేసిన. నేను రెండు కల్చర్స్లలో ఉన్నా, హిందుత్వంలో ఉన్నాను, అదేవిధంగా ఇప్పుడు ఇస్లాంలో ఉన్నాను. నాకు రెండింటి మీద గౌరవం ఉంది కాబట్టి నేను రెండింటిని ఫాలో అవుతా అన్నట్టు కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఆమె మాట్లాడుతూ చెట్టులో, పుట్టలో, రాళ్ళల్లో ప్రతి దాంట్లో కూడా దైవాన్ని చూస్తాము, మా నాన్న అదే నేర్పించిండు. ప్రతి దాంట్లో దైవాన్ని చూడలేకపోతే చూడకుండా ఉండే వాళ్ళే ఇట్లా ఈ విధంగా కాఫిర్ అంటూ మాట్లాడతారంటూ ఆమె ఏడ్చుకుంటా మాట్లాడింది. ఇక ఆమెను ద్వేషించే వాళ్ళందరి మంచినే కోరుకుంటానంటూ కూడా ఆమె మాట్లాడింది. ఏదైతే ఈ బోనాల పండగకి పాత బస్తీలో అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ఆమె అక్కడ చూసిందో ఆ విషయం గురించి చెప్తూ చాలా మంచిగా అనిపించింది. అమ్మవారి చుట్టూ ఉండే ఆ ఎనర్జీని నేను ఫీల్ అయినా, నాకు అందుకే మంచిగా అనిపించింది, అందులో తప్పేముంది అంటూ కూడా ఆమె మాట్లాడింది. ఇక ఈ నెగిటివ్ ట్రోలింగ్ చేసేటోళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆమెని కాఫీర్ అంటూ మాట్లాడేటే వాళ్ళందరికీ కూడా ఆమె గట్టిగా సమాధానం చెప్పింది. ఇప్పటి నుంచి నాకు నచ్చిందే చేస్తా, నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, నాకు ఏదనిపిస్తే నేను అదే చేస్తా, నన్ను ఎవ్వరు అడ్డగించినా, నన్ను ఎవరు ఎన్ని మాటలు అన్నా వాళ్ళని నేను ప్రేమతోనే జయిస్తా తప్ప నేనేం కుళ్ళు కుతంత్రాలతో లేదంటే వాళ్ళని ఏదో చేయాలన్నట్టు నేను ఉండను అంటూ కూడా ఆమె చాలా ఎమోషనల్గా ఈ ఇష్యూ పైన మాట్లాడింది. నిజానికే చెప్పాలంటే ఫరియా అబ్దుల్లా బోనాల పండుగలో పాల్గొనడంలో ఎటువంటి తప్పు లేదు. అది ఆమె వ్యక్తిగత విషయము, ఆమెకు నచ్చి ఆ పని చేసింది. దాన్ని ఒక పర్టికులర్ వాళ్ళు మాత్రం దాన్ని పెద్ద తప్పు అన్నట్టుగా ముద్ర ఏదైతే వేస్తున్నారో అదైతే నిజంగా అసలు కరెక్ట్ కానే కాదు. ఆమె అమ్మవారి గురించి, అదేవిధంగా హిందుత్వం గురించి, ఇస్లాం గురించి ఎక్కడా ఏ రోజు కూడా తప్పుగా మాట్లాడలేదు. అన్ని మతాల మీద గౌరవమే ఉంది, అదే గౌరవాన్ని చూపిస్తానంటూ కూడా ఆమె మాట్లాడింది. సో ఈ ఇష్యూ తర్వాత చాలామంది కూడా వి స్టాండ్ విత్ యూ ఫరియా అబ్దుల్లా అంటూ ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు.
ఆమె ఏదైతే చేసిన దానికంటే ఆమె ఇప్పుడు మాట్లాడిన దానికి మేము కూడా ఆమెకి సపోర్ట్ ఇస్తున్నాం. సో ఈ ఇష్యూపై మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి.